హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము ఎంతో ఫేమస్ అయిన రెసిపీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అండి బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది పంజాబీ వాళ్ళ రెసిపీ అండి. వేడివేడిగా వీటిని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చేసుకొని తిన్నాక మీరే అంటారు చాలా బాగున్నాయి అని. వాన పడుతూ ఉన్నప్పుడు వేడివేడిగా ఈ బ్రెడ్ పకోడా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా సూపర్గా ఉంటుందండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్ని. ఈ బ్రెడ్ పకోడాని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ బ్రెడ్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ముందుగా మనము ఇలా పొటాటోస్ని ఉడికించుకోవాలండి. వాటర్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటి మీదంతా పొట్టంతా ఇలా తీసేసుకోవాలండి. పొట్టంతా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ పొటాటోస్ అన్నీ పొట్టు తీసిన తర్వాత ఒకసారి కడిగి వాటి మొత్తాన్ని ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. మీరు చేతితో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదు అంటే పప్పు ఒత్తే గుర్తుంటుంది కదా, దాంతో అయినా పొటాటోస్ అనేవి ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా స్మాష్ అయ్యేలాగా చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం తురుము, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కొత్తిమీరని కూడా కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ల కారము, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ల పెప్పర్ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి దీంట్లోనే వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో బేసన్ శనగపిండి తీసుకోవాలి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ తీసుకోండి. దాంట్లోనే కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, సాల్ట్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ల కారము వేసి వాటర్ పోసుకుంటా మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం బజ్జీలు వేసుకునే పిండి ఉంటుంది కదా, అలా వచ్చేలాగా ఇలా ఈ టైప్లో కలుపుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకుంటా మొత్తం కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలండి. ఇలా పిండి కూడా కలుపుకున్నాక దీన్ని పక్కన ఉంచుకోవాలండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలండి. ఇలా బ్రెడ్స్ తీసుకొని ఒక 2 బ్రెడ్స్ తీసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి పొటాటో మిక్స్ ఉంది కదా, ఆ పొటాటో మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా ఒక బ్రెడ్ మీద రాసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో టమాటా సాస్ వేసుకోవచ్చు. ఈ బ్రెడ్ మీద టమాటా సాస్ వేసుకొని ఇలా పైన ఈ పొటాటో మిశ్రమం ఉంది కదా అది వేసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ చట్నీ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. నేను అదేం వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా పొటాటో మిశ్రమాన్ని అంతా రాసేసి దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అయినా వేసుకోవచ్చు, 2నే కట్ చేసి. మరీ పెద్దగా ఉన్నాయి అనుకుంటే ఇలాగ 4 పార్ట్స్ లాగా చేసేసి వీటిని విడివిడిగా వేసుకోవచ్చు అండి. చూసారు కదా లోపల పొటాటో మిశ్రమం అనేది ఎలా ఉందో. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ కట్ చేసేసి పక్కన ఉంచుకోండి రెడీగా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి, బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క బ్రెడ్ని తీసుకొని ఆ శనగపిండి మిశ్రమం ఉంది కదా అందుట్లో ముంచేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని ఇలాగ నిదానంగా తిప్పుకోవాలి. ఇలాగా కాల్చుకోవడమే అండి. 2 సైడ్స్న కాల్చుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా మీరు ఎన్నైతే చేసుకున్నారో అన్ని బ్రెడ్ పకోడాలు ఆయిల్లో వేసి వేయించుకొని తినేయడమే, సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా అనేది పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. పిల్లలకి టమాటా సాస్తో వీటితో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి బ్రెడ్ పకోడా అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్. చూసారు కదండి బ్రెడ్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.